ముందుకెళ్తున్న మనల్ని కూడా మనకన్నా సంపన్న దేశాల్లో అమెరికా వంటి దేశాల్లో కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. ఏమిటి వీళ్ళకి అత్యంతమైనటువంటి విశ్వాసం, ఏమిటి వీళ్ళ శక్తి, ఏమి పట్టుదల, అత్యున్నతమైనటువంటి శిఖరాలు అందుకోగలుగుతున్నారన్నటువంటి ఆలోచనతో అల్లాడుతున్నారు. మనకన్నా సంపదను వాళ్ళు. మనకున్న సంపద పెద్దలు, తల్లిదండ్రులు, పెద్దలు ఇచ్చినటువంటి సంపద. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది మంది భక్తులకి సకల సదుపాయాలతో, భక్తులిస్తున్నటువంటి కానుకలతో ఎన్నో భక్తియుత కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు తిరుమల గిరుల్లో గోవిందనామ స్మరణతో లక్షలాది మంది భక్తు కోట్లు ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా నేను ఒక సామాన్యుడిని సేవ చేసే అవకాశం నాకు దక్కింది. మా తల్లిగారికి వ్యాసాశ్రమంలో కూడా పోయినప్పుడు ఉండేదానికి రూమ్ ఉంది. మా తల్లికి నేను 8వ వాడిని, ఎవరో కాదు మా తల్లి మన్నార్పూర్లో నాగేశ్వరి రమణయ్య గారు, మా మేనమామ గారు, వారి అమ్మాయిని నేను, ఈ ఊరు వాడిని నేను. చిన్నప్పుడు ప్రతిసారి చెంగాళమ్మ తిరణాలకు వచ్చేవాడిని. అమ్మ ఆశీర్వాదం కోసం ఎన్నోసార్లు ఈ టెంపుల్కి రావడం జరిగింది. తల్లి ఆశీర్వాదం, మా అమ్మ ఆశీర్వాదం. ఈనాడు భగవంతుడికి కలియుగంలో సేవ చేసే అవకాశం, అది త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ ఈరోజు కలియుగం కానీ భక్తులు అశేషంగా విచ్చేస్తున్నారు. విచ్చేసినటువంటి భక్తులకు సకల సదుపాయాలు కలిగిస్తుంది. భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రోజుకి వారి సంపద 15 కోట్లు. ఎక్కడా లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు, ధర్మహిత కార్యక్రమాలు, ఆనాడు రాజులు రారాజులు చేసినటువంటి ఆ వేదాన్ని ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడటమే కాకుండా ప్రతినిత్యం 7 కొండలు గోవిందనామ స్మరణతో తొలతూగిపోతున్నాయి మన సంపదని. మన పెద్దలు మనకు అందించడమే కాకుండా పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ సంపదని భావితరాలకు అందించేదానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటి మాటని. ప్రతి దగ్గర గోవిందుడు నామం వినబడాలని. కలియుగంలో గోవిందుడు ఎక్కడుంటే అక్కడ సంపద ఉంటుంది, అక్కడ ఆరోగ్యం ఉంటుంది, అక్కడ ఐశ్వర్యం అందరికీ అందుతుంది అన్నటువంటి నమ్మకంతో ముందుకెళ్తున్న మనందరికీ కూడా భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని, మన బిడ్డలకి కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి వెలుగును ప్రసాదించాలని మనమందరం కూడా భగవంతుడిని సేవిస్తూ ప్రతినిత్యం అనేక కార్యక్రమాల్ని ఆగమ శాస్త్రం ప్రకారం తూచా తప్పకుండా టైం టు టైం గోవిందుడికి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈనాడు ఆయన ఈ కార్యక్రమాలు చేసేదానికి మాకు అందరికి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభుత్వం, మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశం, భగవంతుని ఆశీర్వాదాన్ని అందించే అవకాశం, సద్భాగ్యాన్ని నాకు ఒక సామాన్యుడికి అందించినందుకు నేను ఒక సామాన్యుడిగా దేవుడి దగ్గర సకల అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ పెరుగుతున్నటువంటి భక్తులు, వస్తున్నటువంటి సంపద, భక్తియుత కార్యక్రమాలకు ఎంతైనా సరే ఖర్చు పెట్టాలన్నది తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన. మీలో ఒకరిని, ఈ ప్రాంతం వాడిని, మీతో కలిసి వ్యవహరించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి అబ్బాయి చూస్తున్నాను నా వైపు, కాళంగి రాజగోపాల్ రెడ్డి గారి అబ్బాయి ప్రభాకర్, అందరికీ కూడా వాళ్ళ మామ ఆనందకృష్ణ గారి టెంపుల్